హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 1000కి పైగా పోస్టులు, మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు అనేటి 1000కి పైగా పోస్టులు అనేవి రావడం జరిగింది. గురుకుల నియామకాల్లో గందరగోళం, పీజీటీ టీజీటీ పోస్టులోనే అత్యధికంగా 3000 మందికి ఒకటికి మించి ఉద్యోగాలు, ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం, అవరోహణ క్రమం తప్పడంతోనే సమస్య అంటూ ప్రధాన వార్త చోటు చేసుకోవడం జరిగింది. అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల గురుకుల నియామకాల్లో భారీగా బ్యాక్లాగులు ఏర్పడినాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికీ దాదాపు 1000కి పైగా పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్లో దొరికినట్లు సమాచారం. అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థులందరికీ సంబంధిత సొసైటీల్లో రిపోర్ట్ చేస్తే ఈ బ్యాక్లాగ్ల మధ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఇక్కడ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇంక్రిమెంట్ బోర్డు అయితే మనకు రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకు చెప్పడం జరిగింది. ఇంకా గురుకులాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను అసమగ్రంగా చేపట్టిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. రిలిక్విష్మెంట్ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో పోస్టుల ఎంపికపై తీవ్ర గందరగోళం చెందుతుందన్నారు. తమకు తీరని అన్యాయం వాటిల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ 3000 మందికి ఒకటికి మించి పోస్టులు అయితే రావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులాల్లోని 9 కేటగిరీలో 9210 పోస్టుల భర్తీ ప్రక్రియను ట్రిబ్ చేపట్టింది. ఇప్పటికీ పీజీటీ 1276, టీజీటీ 4020, జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు వచ్చేసి 2876, టీజీటీ స్కూల్ రెసిడెన్షియల్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ వచ్చేసి 275. ఇతర పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను తుది జాబితాను ట్రిబ్ ఇటీవల ప్రకటించింది. ఆయా సొసైటీలకు అప్పగిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా అందించింది. డిఎల్-జేఎల్ పరీక్షలకు పీజీటీ పోస్టులకు సమాన అర్హతలు ఉన్నాయి. చాలామందికి అభ్యర్థులు పీజీతో పాటు జేఎల్-డిఎల్ పరీక్షకు హాజరయ్యారు. పీజీటీ అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులు అనేక మంది డిఎల్-జేఎల్ పోస్టులకు ఎంపికయ్యారు. వీరిలో టీజీటీ పోస్టులకు సైతం పలువురు ఎంపికయ్యారు. ట్రిప్ ప్రకటించిన జాబితా ప్రకారమే దాదాపు 3000 మందికి పైగా అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులను సాధించినట్లు తెలుస్తుంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పీజీటీతో పాటు జేఎల్-డిఎల్ పోస్టులను ఎంపికయ్యారు. టీజీటీ సాధించిన వారిలోనూ పీజీటీతో పాటు జేఎల్కి ఎంపికైన వారు కూడా ఉండడం ఇక్కడ జరిగింది. దీంతో బ్యాక్లాగ్ పోస్టులు అయితే చాలా వరకు ఉండడం కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ డిఎల్-జేఎల్ పోస్టులకి మొగ్గు, వారిలో చాలామంది పీజీటీ అభ్యర్థులే అంతకంటే ఉన్నతమైన డిఎల్-జేఎల్ పోస్టులకి మొగ్గు చూపారు. దీంతో 1276 పీజీటీ పోస్టుల్లో సగానికి పైగా ఖాళీగా ఏర్పడినట్లు తెలుస్తుంది. ఇదే పరిస్థితి 4070 టీజీటీ పోస్టులో కనిపిస్తుంది. ఒకటికి మించి పోస్టులు సాధించిన 3000 మంది ఏదో ఒక దానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీగానే ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని ట్రిబ్ డిసెండింగ్ ఆర్డర్లో పాటించకపోవడంతో 1:2 జాబితాను అభ్యర్థులు త్వరగా నష్టపోతున్నారు. రీలిక్విష్మెంట్ విధానం అమలు చేస్తే గురుకుల పోస్టులో మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉండకపోయేది. ఇంకా 1:2 జాబితా అభ్యర్థుల గూడు పట్టించుకొని సర్కారు అంటూ ఇంకా మరొక ప్రధాన వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మల్టీ జోన్ 2 హెచ్ఎంఏల పదోన్నతులకు లైన్ క్లియర్, హైకోర్టుపై స్టే ఎత్తివేత పట్ల హర్షం, ప్రక్రియ ప్రారంభించడానికి ఉపాధ్యాయ సంఘాల వినతి. ఇక్కడ రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు పదోన్నత ప్రక్రియ మళ్ళీ ప్రారంభం కానున్నది. వీటిపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టీ జోన్ 2లో హెచ్ఎం పదోన్నతులపై హైకోర్టు స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో టీచర్ల బదిలీలు పదోన్నతులకు మార్గం సుగమమైంది. జీవో 317లో భాగంగా ఇతర జిల్లాల టీచర్లు రంగారెడ్డికి బదిలీ కాగా రంగారెడ్డి జిల్లాలోని టీచర్లకు సీనియారిటీ జాబితాల్లో అన్యాయం జరిగిందని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీజోన్ 2లోని హెచ్ఎంలు పదోన్నతులకు బ్రేక్ పడింది. దీంతో బదిలీలు, మిగతా పదోన్నతులు చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కోర్టు స్టే ఎత్తివేయడంతో పదోన్నతులకు అనుమతి లభించింది. మల్టీజోన్ 2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కేసు స్టేను హైకోర్టు ఎత్తివేయడం వల్ల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పాత షెడ్యూల్ను కొనసాగించేందుకు కోర్టు తీర్పునివ్వడాన్ని ఆయనతో పాటు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి స్వాగతించారు. హెచ్ఎంల పదోన్నతులకు తక్షణమే చేపట్టాలని కోరుతూ సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేష్ను అయితే వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. అదేవిధంగా 4 మండలాలకు సింగరేణి స్థానికత, ఉమ్మడి కరీంనగర్ నుంచి సిద్దిపేటలో కలిపిన మండలాల నిరుద్యోగులకు ఊరట. కొత్త జిల్లాల ఏర్పాటుతో సింగరేణి ఉద్యోగాలకు స్థానికత కోల్పోయిన వారికి తిరిగి అవకాశం కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న హుస్నాబాద్, అక్కంపేట, అదేవిధంగా కోహెడ, బెజ్జం మండలాల జిల్లాల విభజన తర్వాత సిద్దిపేట జిల్లాలోకి వెళ్ళారు.
దీంతో ఆయా మండలాల నిరుద్యోగులు హైదరాబాద్లోని జోన్లోకి మారిపోయారు. ఈ అంశాలన్నీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సింగరేణి ఎండీతో మాట్లాడి జిల్లాల పునర్విభజనపై స్థానికత కోల్పోయిన మండలాలకు చర్చించారు. ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలని సీఎండీని ఆదేశించారు. ఇక గతంలో మాదిరిగానే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు సింగరేణి పరిధిలోకి వస్తాయని, ఆయా జిల్లాలోని నిరుద్యోగ యువతకు సింగరేణి స్థానికతకు వస్తుందని మంత్రి పొన్నం డిప్యూటీ బట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఇక దీంతో సమస్య పరిష్కారానికి చొరవ చూపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇక ఈ నిర్ణయంతో పాటు సిద్దిపేట జిల్లాలోని కలిసిన 4 మండలాలకు న్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా తాజాగా సింగరేణి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లోని ఉమ్మడి 4 జిల్లాల నిరుద్యోగులకు అర్హత ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల సిలబస్ ఖరారు. రాష్ట్రంలో తొలిసారిగా భర్తీ చేయనున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షను సిలబస్ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఎస్జిటి ఎస్ఏ పోస్టుల పరీక్ష సిలబస్ సోమవారం విడుదల చేయడం జరిగింది. ఈ 2 పోస్టులకు వేరు సిలబస్ను అయితే రూపొందించడం జరిగింది. ఇక మరింత సమాచారం అండ్ డైలీ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.